అందరికీ నమస్కారం. తిరుమల వెంకటేశ్వర స్వామికి వచ్చే పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రపంచంలో ఏ దేవాలయానికి లేని ఒక ప్రత్యేకత. రోజుకు లక్షల మంది భక్తులు వేల కిలోల పూలు అయినా ఒక్కరోజు కూడా స్వామివారి అలంకరణలో లోటు లేదు. అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికి పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? ఎందుకు ఇన్ని పూలు మాత్రమే వాడతారు? ఎందుకు స్వామివారికి కొన్ని పూలు మాత్రమే వాడతారు? ఈ వీడియోలో పూర్తిగా చూడండి. చివర్లో చెప్పే విషయం మీ నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. తిరుమలలో పూలు అలంకారం కాదు. అది ఒక ఆగమ శాస్త్రనియమం. ప్రతి పువ్వు శుద్ధమైనదా, పరిమళమున్నదా, ముళ్ళు లేవా అని పరిశీలించిన తర్వాతే స్వామివారి సన్నిధికి చేరుతుంది. తిరుమలకు వచ్చే పూలలో ఎక్కువ భాగం తమిళనాడు, మదురై, దిండిగల్, కోయంబత్తూర్ ప్రాంతాల నుంచి, కర్ణాటక, బెంగుళూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి ప్రత్యేకంగా రైతులు స్వామికే ఇవి భావించి రసాయనాలు వాడకుండా పూలను పెంచుతారు. ఒక్క రోజులోనే వందల కిలోల పూలు, ప్రత్యేక ఉత్సవాల రోజుల్లో 1000 కిలోలకు పైగా పూలు వాడుతారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో తిరుమల మొత్తం పూల పరిమళంతో నిండిపోతుంది. ఇది చాలా మందికి తెలియని నిజం. ముళ్ళున్న పూలు వాడరు, వాడిపోయిన పూలు వాడరు, పరిమళం లేని పూలు స్వామివారికి అర్పించరు. ఎందుకంటే స్వామికి అర్పించేది శుద్ధమైన భక్తి అయి ఉండాలి. ఎంతో మంది రైతులు తమ జీవితంలో మొదటి పూల కట్టను తిరుమలకే పంపిస్తారు. స్వామికి పూలు పంపితే మా పంటకు దీవెనలు ఉంటాయని అని వాళ్ళ నమ్మకం. తిరుమలలో పూలు డబ్బుతో వచ్చినవి కాదు. అవి రైతుల కష్టం, భక్తుల విశ్వాసం, స్వామిపై ఉన్న నిస్వార్థ ప్రేమ. ఇప్పుడు చెప్పండి, మీరు తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారికి పూలు అర్పించారా? కామెంట్ చేయండి. ఇలాంటి నిజమైన తిరుమల రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు.